హలో గైస్, వెల్కమ్ టు నైట్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం. ఈడైతే మనకు ఒకటి అయితే క్యాఫే ఉంటుంది, అందులో మనం కంప్యూటర్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంటర్నెట్ ఉంటుంది కదా మనకి బయట, అలాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనమైతే ఆడబోతున్నాం ఈ గేమ్ని. నేనైతే ముందే కొంచెం సెటప్ చేసేసుకున్నాను, ముందే క్యాఫేని క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కిందికి వెళ్దాము. ముందే కొంచెం తెలుసుకున్నాను ఈ గేమ్ గురించి ఆడేటప్పుడు. ఇది నేనే డోర్ తెలిసి వెళ్ళాను. ఇక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్, ఇక్కడ కొనే వస్తువులు ఉంటాయి. ఇక్కడైతే ఇది కంప్యూటరా? ఓకే, కంప్యూటర్ అనుకుంటా. ఇక్కడ ఏం కొనాము గైస్, మనమైతే జాన్జోర్లో కొంటాం మనం అన్నీ జాన్జోర్లో కొంటాం. చూసారు, మొత్తం క్లీన్గా ఉంది. ముందే క్లీన్ చేసేసుకున్నాను, మొత్తం క్లీన్ చేసుకున్నాను ముందే. ఒకటి మర్చిపోయాను క్లీన్ చేయడం. అయితే ఈ యాడ్స్ని బంద్ చేసేయాలి, ఈ యాడ్స్ని తీసేసేయాలి గైస్. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది యాడ్స్లో ఈ గేమ్లో. అయితే కొంచెం ఏమనుకోకండి, నేనైతే డైరెక్ట్ రికార్డింగ్ చేస్తున్నాను. కట్స్ అయితే ఏముండే ఇందులో, కట్స్ అయితే చేయను. నేనైతే పుట్ట అయితే చేయబోతున్నాను. ఇక్కడైతే మనది గేమర్ ప్లే అండ్ విన్. ఇది లైట్ అనుకుంటా. మనం ఒక బాడీ గార్డ్ని పెట్టాలి. ఇక్కడ దొంగలు కూడా వస్తారంట. మనమైతే ఇప్పుడు మనది కంప్యూటర్ ఆర్డర్ చేయాలి. ల్యాప్టాప్ అయినా కంప్యూటర్, మనమైతే ల్యాప్టాప్ ఆర్డర్ చేద్దాం. స్టార్ట్ కంప్యూటర్. ఓకే సాము, లోడింగ్. కంప్యూటర్లో లోడింగ్ అవుతుంది. ఇక్కడ ఉంది మన జాన్జోర్. అదండి, ముందు నా వాల్స్ సరిగా కనిపించట్లేదు. ఇక్కడ వాల్స్ ఎక్కడ ఉంటాయి? వాల్స్ పెయింట్ చేసేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదా, మై స్టోర్లో ఉండదు. ఇక్కడ ఎక్కడో ఉంటుంది గైస్ వాల్ పెయింట్ చేసేది. ఇక GTA 6, GTU 6, GTAని GTU 6. ఓకే, చాలానే గేమ్స్ ఉన్నాయి. దీనికి కూడా కొందాం మనము. ముందు మన వాల్స్ని పెయింట్ వేరే కలర్ చేయాలి. ఇక్కడ వద్దు, ఇదేం వద్దు మనకి. కలర్స్, పెయింట్ కలర్స్ ఇక్కడైతే లేదు, ఇక్కడ దొరుకుతాయి. ఇది వాల్పేపరా? మనమైతే ఈ క్యాట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ క్యాట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇది కొంచెం క్యూట్గా ఉంది. మూన్ మీదకి వెళ్ళింది అనుకుంటా. ఓకే, ఈ క్యాట్ ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే పిక్చర్ ఇక్కడ ఎక్కడనో చేస్తారు, గుర్తుకొస్తలేదు నాకు. చూసాను ఒక గేమ్లో. ఇక్కడ మనం రెంట్కి తీసుకోవచ్చు చెఫ్ని అయితే, ఇంకా బాడీ గార్డ్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో ఇవన్నీ తీసుకుందాం మనమైతే బాడీ గార్డ్, చెఫ్ అయితే. ఇంకా మై స్టోర్లో ఐసీలో ఏమి దొరికింది. సీలింగ్ ఏ కలర్ తీసుకుందాం? 500 పర్వాలేదు. బై కొనేసామట్టున్నాం. ఫ్లోర్ అయితే ఏం తీసుకుందాం? ఇది తీసుకుందాం, 690. ఇది బాగానే మన దగ్గర $20,000. ఎందుకు భయపడాలి? ఓకే, ఇప్పుడు వాల్స్ అన్నీ ఏం నచ్చట్లేదు. ఇన్నేనా? ఇందులో ఒక్కటి కూడా బాగాలేదు. ఇదేదో ప్లెయిన్గా బాగానే ఉంది. ఇదైతే కొంటున్నాను 999. ఓకే, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓ, చాలా అందంగా కనిపిస్తుంది. ఈ స్విచ్ ఆన్ చేద్దాం. ఇదేనిది? ఓ లైట్. ఇదైతే మనం ఏం కంప్యూటర్ పెట్టలేదు. ఓ పోలీస్, హాయ్. ఓకే, ఇంకా ఏం కొందాం? మనమైతే ఫస్ట్ ల్యాప్టాప్ బుక్ చేద్దాం పదండి. ఇక్కడ బయట వాళ్ళు చేంజ్ చేయలేమా?
ఓ, ఏమన్నా లుక్ వస్తుందా ఫస్ట్ కంటే? చాలా బాగానే ఉంది పైనది. ఓకే, మనమైతే టేబుల్ అయితే తీసుకుందాం. టేబుల్ అదైతే తీసుకుందాం. ల్యాప్టాప్ అయితే తీసుకుందాం. ఇంకా జాన్జోర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎయిర్ కండిషనర్ వద్దు, ఇదొకటి తీసుకుందాము. వస్తారో లేదో కస్టమర్స్ అయితే. తీసుకుందాం, ఇది తీసుకుందాం. నెక్స్ట్ సిపియు కంటే ఫస్ట్ ల్యాప్టాప్, మన సిపియు ఎందుకు? చైర్స్ ఇక్కడ మనం ఇది ఆల్రెడీ ఒకసారి గేమర్ చైర్ పెట్టి చూసాను, అది రావట్లేదు. ఈ ఆరెంజ్ కలర్ గేమర్ చైర్ పెట్టింది, అది రావట్లేదు. రెడ్ కలర్ లేదా? రెడ్ కలర్ లేదా? ఓకే, వైట్ అయితే తీసుకుందాం. ఈ యాడ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, యాడ్స్ అయితే. ఇంకా వద్దు, ఇప్పుడే మనకి వద్దు. ఇదే కదా బయట ఫస్ట్ చూసింది, అదే కదా బయట. ఇంకా దీనికంటే మోడల్ ఉన్నట్టుంది బయట. వైట్ తీసుకున్నాం కాబట్టి వైట్ ల్యాప్టాప్ కూడా తీసుకుందాం. ఇంకా ఇది ఎల్ఈడి టీవీస్ ఇవి. టేబుల్ ఒకటి తీసుకోవాలి. ఇది ఏం తీసుకుందామంటే ఈ లాస్ట్ దుద్దు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కొనాలంటే. వైట్ ఇది తీసుకుందాం. ఓకే, ఎగ్జిట్. మన హంగర్ ఇంత త్వరగా ఇంట్లో అవుతుంది. ఇప్పటిదాకానే తినిపించాను కదా, అప్పుడే 3 వచ్చేస్తాయి. వావ్, ఫాస్ట్ డెలివరీ. ల్యాప్టాప్ ఇది స్క్రీన్ తిప్పడం చాలా కష్టంగా ఉంది. 4 ఏం ఆర్డర్ చేస్తాను నేను. ఓ, ఆ 2 ఉన్నాయి కదా. టేబుల్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ పెడదాం. ఇక్కడ సైడ్ తిప్పాలి, ఇక్కడ సైడ్. ఓకే, ఇది కరెక్ట్ సెట్ అవుతుందా? ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ పెట్టేద్దాం. ఓకే, ఇంత పెద్ద టేబుల్ ఒకటి ల్యాప్టాప్ చాలా బాగాలేదు కదా. నెక్స్ట్ అయితే పీసీ తీసుకుందాం. ఓకే, కొంచెం ముంగడికి, కొంచెం వెనకడికి. ఓకే, చూసారా? సిపియు, కీబోర్డ్, మౌస్, కంప్యూటర్ 1 ఒక దాంట్లోనే వచ్చేస్తే ల్యాప్టాప్లో అయితే. ఇదైతే ఒక్క సెటప్ అయితే క్లియర్ అయిపోయింది. గేమర్ చైర్ అయితే వచ్చేసింది. ఇదైతే గేమర్ చైర్ తీసేసుకున్నాం మన చేతిలో. ఇది పెడుతుంది కదా. ఇది వైట్ కాదు, గ్రే కలర్ ఈ ల్యాప్టాప్ అయితే. ఇది కూడా అంత వైట్ కలర్ కనిపించట్లేదు. ఇప్పుడైతే ఇంకొక బాక్స్ అయితే చేయాలి అన్బాక్సింగ్ అయితే. ఇదైతే ఇక్కడ, ఓ ఇది కాంకింగ్ ఏదో పేరుంది దీని అయితే. దీన్ని ఇటు సైడ్ పెడదాం. దీనికి సపరేట్ ప్లేస్ పెడదాం. దీనికైతే ప్రతి ఒక్కటి ఆర్డర్గా పెడతాను నేను. ఇక్కడైతే అన్నీ ఆర్డర్గా పెడతాను. ఫస్ట్ అయితే వీడికి హంగర్ ఉందంట, వీడికైతే తినిపించొద్దాం కదా. అప్పటిలోపు వద్దులేండి, మళ్ళీ దొంగలు వస్తే చాలా పెద్ద కష్టంగా ఉంటుంది. అప్పటిలోపు ఏమైనా ఆర్డర్ చేసిస్తాను. నేను వచ్చేలోపు ఆర్డర్ చేసిస్తాను. ఇంకొక టేబుల్ పైన ఆర్డర్ చేశాను. ఇంకోటి ఓకే, ఇది అప్పుడు వచ్చేస్తుంది. ఇది పైనది. అప్పటిలోపు మనం ల్యాప్టాప్ ఇంకోటి తీసుకుందామా. మౌస్, కీబోర్డ్. ఓకే, చైర్ తీసుకుందాం ఒకటి.
మళ్ళీ వైట్ ఇదే తీసుకుందాం. अब सुपर ब्रांड्स पर मिलेंगे सुपर ऑफर्स. మళ్ళీ వస్తుంది. కట్ చేయనని చెప్పాను, ప్రతిసారి కట్ చేయాల్సి వస్తుంది యాడ్స్ వల్ల. ఇది కూడా ఫస్ట్ అయితే బై చేద్దాం, చాలా బాగా కొరుకుతుంది. ఇప్పుడైతే మన దగ్గర 1200 రూపీస్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఒక కంప్యూటర్ కూడా కొనాలి. కీబోర్డ్ రెడ్ కొందాం, గ్రీన్ కొందాం, ఇది కొందాం. ఓకే, యాడ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా కంప్యూటర్స్ ఎక్కడున్నాయి? కంప్యూటర్స్ ఎక్కడున్నాయి? ఇదే అనుకుంటా. ఇవన్నీ ఫిట్ అవుతుందా? ఒక డౌట్ వస్తుంది నాకు. ఫిట్ అవుతుంది ఇవన్నీ? ఏమో తెలియదు. ఫస్ట్ అయితే తీసుకొని వద్దాం. బయట కూడా ఇలాంటిది ఒకటి ఉంది, అది తీసుకొని వద్దాం. ముందైతే వచ్చినవన్నీ అప్పుడే వచ్చేసాయి. ఫాస్ట్ డెలివరీ కదా అప్పుడే. ఇదేంటి? సిబి. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇది కీబోర్డ్. రెడ్ కీబోర్డ్ ఆర్డర్ చేశాను కదా, బ్లాక్ వచ్చిందేంటి? గేమర్ చైర్ అయితే వచ్చేసింది. ఓ పింక్, వైలెట్ కలర్, అది పర్పుల్ కలర్, పింకా? దాని వీల్స్ ఇచ్చారు పర్పల్. ఇంకా ఈ టేబుల్ అయితే వచ్చింది. ఇక్కడ పెడదాము, అటాచ్ పెడదాము. ఇది బాగానే కనిపిస్తుంది కదా, బాగానే కనిపిస్తుంది. ఏమైనా చండాలంగా కనిపిస్తుంది అని ఎందుకో అనిపిస్తుంది. ఓకే, ఇది ఇటు సైడ్ ఇదే కరెక్ట్ ఉంది. గేమర్ చైర్ ఇదైతే ఫిట్ అవుతుంది, అక్కడ పెట్టినప్పుడు తెలిసింది కదా. కరెక్ట్ ఫిట్ అయింది. కీబోర్డ్ ఇప్పుడు మౌస్ ఇంకా అది కదా, మౌస్ ఆర్డర్ చేసాం కదా, మౌస్ ఎందుకు రాలేదు? 301 ఉన్నాయి మన దగ్గర ఇంకా. వాట్ ద హెల్, అంతరం ఖర్చు పెట్టేస్తామా మనం? 790 ఇది చాలా ఎక్కువగా ఉంది కూడా రేటు. అక్కడ ఎంత ఉందో చూద్దాం పదండి. మౌస్ అయితే బుక్ అయిందా? మనీ సరిపోని వల్ల బుక్ కాలేనట్టుంది. మనీ సరిపోలేదు, అందుకే బుక్ కాలేనట్టుంది. మనీ సరిపోలేదు. ఇదైతే 199 అయితే తీసుకుంటాను. 199 అయితే బుక్ చేశాను, అది వస్తుంది. ఈ కీబోర్డ్ ఇదే అని కంప్యూటర్ ఎలా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే నేను. వచ్చిందా? రాలేదు. అప్పలో ప్యూర్నైనా బులి చేసి చూద్దాం పదండి. ఓకే ఆంటీ అక్కడేం చూస్తున్నావు? అక్కడేముంది? ఇక్కడ ప్రతి ఒక్కరు చెత్త దగ్గరికి ఎందుకు వస్తారో అర్థం కాదు. నేను ఎటు స్లో ఉన్నట్టుంది. ఓకే, వదిలేద్దాం. పోలీస్ ఎక్కడ? పోలీస్ని కొట్టలేమా? ఓకే. ఓ వాట్ ఈస్ దిస్? సండాస్. ఇట్ ఈస్ అ సండాస్. వీ కెన్ సిట్ ఆన్ దిస్. కూర్చోలేము మనమైతే.
దీని వచ్చేసింది, మన ఆర్డర్ వచ్చేసింది. ఇది తీసుకుందాం, బ్యాట్ నేనే పెట్టేద్దాం. ఇప్పుడు మనకు మనీ కావాలి కాబట్టి గేమ్స్తో ఓపెన్ చెయ్యాలి కదా. ఓకే, దీన్ని ఇటు సైడ్ పెట్టి, బ్లాక్ సూట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఎవరైనా వస్తారో రాదో. ఓకే, ఓపెన్ చేశాను. ఎవరైనా రండి బాబు. మనీ లేవు. ఎవరొకరు వచ్చి $2000 ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదేంటి వామ్ 2 అయితే ఏం కాలిపోదు కదా పీసెస్కి. ఇట్లా ఏమో చెప్పలేము, కాలిపోతుండొచ్చు. కాలిపోతుంది. ఎయిర్ కండిషనర్ తెచ్చి పెట్టలేదు. ఎయిర్ కండిషనరా, ట్యూబ్లైట్, ఎయిర్ కండిషనరా లైట్. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ వామ్. ఇక్కడ బయట ఎంత ఉందో చెక్ చేద్దాం పదండి. బయట కూడా అంతే చూపిస్తుంది. అసలు పనిచేస్తుందా లేదా? ఇది అసలు పనిచేస్తుందా లేదా డౌటే. ఒకసారి దీన్ని పెట్టానంటే అది మళ్ళీ అలా పెట్టడానికి రాదు, కష్టపడి పెట్టాల్సి వస్తుంది. ఓకే, పెట్టి కరెక్ట్. ఇదేంట ఇలా 4 o'clock అవుతుంది. వాటర్ గన్, సెల్. ఓ వావ్, ఇది సెల్ చేయనిక. దీన్ని సెల్ చేసి మనీ తీసుకుందాం. సీల్ ఏం చేద్దాం. చాలా బోర్ కొడుతుంది, ఎవ్వరు రావట్లేదు. ఓ పోలీస్ అంకుల్ వస్తున్నారు కదండి. ఏం లేదు, ఇక్కడ ఏవేవో పాయింట్స్ చూపిస్తున్నాయి మనకి. ఇది హౌస్ అని చూపిస్తుంది. ఇది హౌస్. ఓకే, ఇంకా ఆడ పింక్ కలర్ ఏదో ఉంది. ఏంటి ఆడ పింక్ కలర్ ఏదో ఉంది. ఇక్కడ నుంచి దారి లేదు, తిరిగి వెళ్ళాలనుకుంటా. పింక్ కలర్ ఇదేంటి? ఓ, ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు అనుకుంటా. మన అసలు గిరాకీ అయితే లేదు గైస్. మనం షాప్ క్లోజ్ చేసేస్తాం జల్దీని. ఏంటి చెప్పులా? ఏంటిది? అదండి గైస్, వెళ్ళిపోదాం బయటగా వెళ్ళిపోదాం. మనకేం తెలియదు. ఓకే, కంప్యూటర్ ఎంత కమ్ముతున్నావు? 790. నేను కొన్నాను. ఎవరైనా వచ్చారా బాబు? ఎవ్వరు రాలేదు. ఇంటికి పోయేసి చూద్దాము. ఎవ్వరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే చాలామంది వచ్చేవారు. హంగర్ అయితే ఉంది. మనం బయట అయితే కొనలేము, మన దగ్గర అయితే డబ్బులు లేవు. మనమైతే డోర్ ఓపెన్ చేసి వచ్చామా? వావ్, డోర్ ఓపెన్ చేసి వచ్చాము. అందరు డోర్ మూసుకొని వెళ్తే మనం డోర్ తెచ్చుకొని వెళ్తాం. ఓహ్, అన్ని సెల్ చేసేసాం. అన్ని సెల్. కొటేషన్. ఇక్కడ ఏం కదా? వావ్, ఇక్కడ మంట వస్తుంది. ఇదేం కాలిపోతలేదు. ఓ వావ్, ఇక్కడ నుంచి మన క్యాఫే కనిపిస్తుందా? క్యాఫే కనిపించదు. ఓ వావ్, दारू बाजी करता. 1 2 3 4 5 6 7 8 చాలా ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు మన క్యారెక్టర్కి. అయితే చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి దాని గురించి మనం మాట్లాడము.
దారూబాజీ. ఇక్కడ మనదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ముందైతే అంగడితే నేను చనిపోయేటాలకు ఉన్నాడు. ఇక్కడ ప్లేట్స్, కబోర్డ్స్, పైన దాంట్లో ఏముంది? ఓకే, బ్రెడ్. ఎలాంటి పరిస్థితులు వచ్చేసాయి, బ్రెడ్ తినాల్సి వస్తుంది గైస్. బ్రెడ్ నిన్నెందుకు కొంచెం మీదకి కూడా తినేద్దాం పదండి. మనం అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోదాం, ఏది క్లోజ్ చేసేది లేదు. ఇది ఎంతవరకు పైకి వెళ్తుంది చూద్దాం పదండి. ఇంకా స్టెప్స్ ఉన్నాయా? వావ్, ఇక్కడ ఎవరెవరు ఉంటారు? మన లెక్కన గేమర్స్ ఉంటారేమో. అలా టెక్నో గేమర్స్ ఎవరు లేదే అంటే ఇది కనిపించట్లేదు. ఇక్కడ ఎవరు ఉండరు అనుకుంటా, మనం తప్ప. దీన్ని యూజ్ చేస్తే వేస్ట్. దీని మనుషుల మీద కొడితే ఏమన్నా అవుతుందో చూద్దాం పదండి. ఇంకా కిందకి రాలేదు మనం. డోర్స్ అయితే స్పేర్స్ ఉంటాయి. ఇది ఎంతసేపు వర్క్ వస్తుంది నేను చూస్తాను. ఆగిపోయే అయితే టైం అయితే వస్తుంది కదా, ఆగిపోయే టైం అయితే. దొంగ తేరితో ఐసీకి తైసి. బ్యాట్ తీసుకో, డ్రాప్ ఏడి. హో తేరితో ఐసీకి తైసి. ఎవరైనా వెళ్ళారా? అసలు నేను ఈ క్యాఫే ఎందుకు ఓపెన్ చేశాను? అసలు నేను ఈ క్యాఫే దేనికి ఓపెన్ చేశాను? ఐ వాంట్ ద ఆన్సర్. ఇప్పటికి కొంచెం మనీ కూడా రాలేదు గాయస్. మన దగ్గర కొన్నాకి డబ్బులు కూడా లేవు. 580 అంట. ఏమి చేద్దాము? బోర్ కొడుతుంది గైస్, ఎవ్వరు రావట్లేదు. ఈ దొంగ ఒకడు. హట్ హట్ కొట్టను. ఓకే, మా షాప్కి వెళ్ళొచ్చు కదండి. బయట తిరిగే బదులు, చెత్త కుప్పని చూసే బదులు మా షాప్ని చూడండి వచ్చి. ఈయన కూడా చెత్త కుప్పలు, చెత్త కుప్పలో పుట్టారే అండి మీరు అందరూ. అందరు వచ్చి చెత్త కుప్పని చూసిపోతారు. ఓ గైస్, ఇదేంటి? బీటీసీ మైనర్. ఇదేంటి? ఎవరు? హ్యాకరా నువ్వు? హ్యాకర్ లాగానే గెటప్ ఉంది. ఇది బామా? ఇది బామా? మాస్క్ అనుకుంటా. ఇదేంటి? ఇది కొనేం చేయాలి మేము? వాళ్ళ ఇల్లు అనుకుంటే ఇది ఎంట్రన్స్ దగ్గరనే కూర్చున్నాడు. ఎవరు కొనట్లు? మన దగ్గర మనీ కూడా లేవు. మనం ఇవన్నీ చూడొద్దు కదా. నువ్వేం చూస్తున్నారో వెనకలకి. హట్, ఎవరైనా రావట్లేదు. ఓ, ఎవరు వచ్చి వెళ్ళారు గైస్. అర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. మన షాప్కి మూలకలు వచ్చాయో. అర్నింగ్ స్టార్ట్ అయిపోయింది గాయస్. అర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏం ఆడుతున్నావు? మైన్క్రాఫ్టా? కార్ రేసింగ్ ఆడు. ఏం కావాలి నీకు? వచ్చేదే డబ్బులు కష్టంతో. దాంట్లో నీకు హాట్ డాగ్ కావాలా? హాట్ డాగ్ తర్వాత ఇస్తాం, ఎప్పుడైనా రా. ఒక ఇయర్ తర్వాత, ఒక సంవత్సరం తర్వాత రా. ఇది ఓపెన్ చేసేద్దాం, అవి కూడా ఓపెన్ చేసేద్దాం. సంవత్సరం తర్వాత రా. అప్పుడే అయిపోయిందా? డబ్బులు ఇచ్చోలే అంటే తమిళ తింటూ. డబ్బులు ఇచ్చో. గుడ్ బాయ్. ఇప్పుడు ఒక కంప్యూటర్. ఇది మనిషి సరిపో అనుకుంటా. ఎందుకు వెళ్ళిపోతున్నావు?
ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇంకా కొద్దిసేపు ఆడు, డబుల్ మనీ వస్తాయి నాకు. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎందుకు వచ్చావు? ఏం వాడేనక డామిడ్. మనకైతే అర్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్ కొందాం. మై స్టోర్. ఈ యాడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి కలిసి. వెళ్ళిపోండి. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనం కంప్యూటర్ కొనాలి. ఏం చేస్తున్నాం మనం? అది ఎక్కడున్నాయి కంప్యూటర్స్? దీన్ని కొననికి ఆలోచించవద్దు, తర్వాత వద్దాము. చాలా కష్టం అండి. 1700 అంట. మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా. నీకేం కావాలరా? నీకేం కావాలి? బ్యాటుకు తన్నులు తినేకి వస్తారా మీ దొంగలు? వచ్చిండ లోపలికి? రాలే లోపలికి రాలేడి. ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావో పచ్చ. మీది లాగ్ అయినట్టు త్వరగా. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మీది కరెక్ట్ చేసేసాను. ఓకే, మళ్ళీ మీరు సంతోషంగా నెట్తో వాపస్ రావండి. వాపస్ ఆవో. ఓకే, మీకు చెత్త కుప్పలతో ఏముంది నాకు అర్థం కాదు. చెత్త పడేస్తున్నారంటే అది కూడా లేదు. చెత్త కుప్పల్ని చూసి వెళ్తారు. ఏమన్నా మన మొక్కల్ని చూసి వెళ్ళిపోయాడు. దాని త్వరగా ఒక కంప్యూటర్ చేద్దాం. ముగ్గురు రావచ్చు. ఇదేంటి? ఇదేంటో ఇప్పుడు దీన్ని డ్రాప్ చేయాల్సి వస్తుంది. దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకో. ఇక్కడికి పద, డ్రాప్ చేయి. ఇది టీవీయా? ఏం చూద్దాం పదండి. వావ్, ఇది కరెక్టే పెట్టాను కదా? ఉల్టా పెట్టాను. అదే నేను అనుకుంటున్నాను, నేను కరెక్టే పెట్టాను. ఇది బ్లాక్ ఎందుకు కనిపిస్తుంది వెనకాల అనుకుంటున్నాను. ఇప్పుడు ఉంది కదా అసలు మధ్య. ముగ్గురు వస్తారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి వెళ్ళారు కదా. అయ్యో, నా బ్యాట్ అన్నీ వదిలేసి వచ్చాను. మన దగ్గర $1000 వచ్చే వరకు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. చేసేసారా? నేను 1 2 3 అన్నప్పుడు అందరు కలిసి నొక్కండి. ఓకేనా? అప్పటి వరకే $1000 మన దగ్గరకు వచ్చేస్తాయి. 1000 రూపీస్ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఓకే, 1 2 యో గైస్, మన దగ్గర అయితే 1000 కాదు 1164 రూపీస్ అయితే వచ్చేసాయి. మీరు కొట్టారుగా సబ్స్క్రైబ్. అయినా ఆఫ్కోర్స్ మీరు కొట్టినందుకే ఇది అంత మనీ అయితే వచ్చాయి. మళ్ళీ మీరు ఆగండి, మనం ఒక కంప్యూటర్ కొందామా? ఏం కొందాము? జామ్జోల్ పోస్టర్స్ ఓకే. ఆయన 1335. అప్పుడే మనకు కస్టమర్స్ వచ్చేసారు. ఒకటి మనం ఓకే అది కొందామా? ఈ యాడ్స్ అయితే వస్తున్నాయి. ఈ యాడ్స్ ఊరికే వస్తున్నాయి. దాన్ని మిడిల్లో కట్ చేయాల్సి వస్తుంది నాకు. అందుకనే ఇప్పుడు నేను ఏం కొందాము? ఏదో కొందామని అనుకున్నానే. దీని పేరేంటి ఏందో తెలియదు కానీ ఇక్కడ ఇదెంత? 4000. బాబా రే బాబా. ఇక్కడ 1000. దీన్ని ఆర్డర్ పెట్టాను.
ఏం చేద్దాం గైస్, అదే ఎక్కువ అయితే అదే దాంతోనే ఆడుతున్నారు కస్టమర్స్ అయితే, అందుకని దాన్ని తీసుకున్నాను ఎక్కువ. దొంగ బ్యాటే నా బ్యాటే ఏడి వచ్చావనుకో, ప్రయత్నం చేయకు నువ్వు, దానికి ప్రయత్నం చేయకు, వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొద్దు, అర్థమైందా? మంచి పని కాదు, చెప్తే వినరు, ఇద్దరిద్దరు వచ్చేస్తారు. వావ్, మీకు కూల్ డ్రింక్స్ అయితే ఇప్పట్లో ఇవ్వను గైస్, మీకైతే కూల్ డ్రింక్స్ ఇప్పటికైతే నేను ఇవ్వలేను. నెక్స్ట్ పార్ట్లో, ఇది నెక్స్ట్ పార్ట్ రావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, కమెంట్లో చెప్పండి నాకు, నేను చేసేస్తాను, నెక్స్ట్ పార్ట్ అయితే చేస్తాను. ఇదైతే కంపల్సరీ చేస్తాను గైస్, నాకు కూడా కొంచెం నచ్చింది గేమ్ అయితే, కస్టమర్స్ కూడా నచ్చింది. ఎందుకు సాడ్ ఫీల్ అవుతుంది? నీకు హాట్ డాగ్ తర్వాత ఇస్తాను, తర్వాత అప్పుడు హ్యాపీ అవుతుంది. కానీ నేను షాక్ అవుతున్నాను, మినిమం ఉంటుంది ఈ మైండ్ క్రాఫ్ట్ అంటే. ఇది మైండ్ క్రాఫ్ట్ కాదు, ఓ ఇది బ్లాక్ క్రాఫ్ట్, మనం నిన్న ఆడాం కదా బ్లాక్ క్రాఫ్ట్, అదే ఆడుతున్నాడు తినైతే, బ్లాక్ క్రాఫ్ట్ ఆడుతున్నాడు. ఇంకో చూడండి, బ్లాక్ క్రాఫ్ట్ ఆడుతున్నాడు తినైతే. ఇంకా ఏయ్ చెప్తేనారా నువ్వు, ఇంకా మళ్ళీ వచ్చాను ఏడి వచ్చాడు అనుకోని పని అయిపోతుంది. జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు, జస్ట్ మిస్. నేను కొంచెం సేపు ఆగకపోతుంటేనా మనీ. ఓకే నువ్వు మనీ ఇరా, నువ్వు మనీ ఇరా, ముందు రమ్మంటే రాలేక మనీ ఇవ్వకపోతే గుడ్ బాయ్, గుడ్ అంకుల్, గుడ్ బాయ్ కాదు గుడ్ అంకుల్, అంకుల్ 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 అంకుల్. ఓకే ఇప్పుడు దీన్ని డ్రాప్ చేద్దాం, మళ్ళీ ఏమైనా తీసుకుందాం. మనమైతే ఏం తీసుకుందాం? ఫస్ట్ దీన్ని అయితే నింపిస్తాను నేనైతే, దీన్ని ఇంకోటి తీసుకుందాం. 2 ఆర్డర్ పెట్టాం కదా, నేను చూడలేదు, 2 ఆర్డర్ పెట్టాను కానీ నేను బయట చూడనే లేదు గైస్, నేను బయట చూడలేను లేదా. 2 ఇప్పుడు తీసుకురావాలి లోపలికి అయితే. ఒకటి వచ్చింది, ఇంకోటేది, 2 ఆర్డర్ చేస్తాను కదా. ఓకే ఓకే మ్యాన్, ఇద్దరు ఎవరైనా వచ్చారనుకోండి మంచిగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆడతారు, అందుకని ఇది కూడా తీసుకుంటాను. 2 పక్కన పక్కన పెడతాను. పెట్టినా ఇక్కడ పెట్టినాక దాన్ని ఎందుకు పట్టుకుంటున్నాను మీరు? అంకుల్ది పొట్ట బాగానే ఉంది. ఓకే 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 ఇప్పుడు దీన్ని కూడా పెడతాం. దీన్ని పట్టుకోండి, ఇక్కడ పెట్టలేము, ఒక్క స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం ఈరోజు అయితే ఇది మొత్తం నింపిస్తాను, అప్పుడే ఇది అవుతుంది ఈ వీడియో, అప్పుడే ఈ కంప్లీట్. ఏమైంది దీనికి చక్కెర వస్తుందా? త్రో నొక్కనా, ఇప్పుడు పుట్ ఇక్కడ సైడ్. ఓకే రండి రండి, మీరు ఏం చూస్తారో అది నేను తీసుకుంటాను. కాస్ట్లీ తీసుకుంటారు మీరు, నాకు తెలుసు. కాస్ట్లీ ఏమి కావాలి మీకు? బ్యాట్ పట్టుకోవాలి ఫస్ట్ మనం. బ్యాట్ ఏది? నా బ్యాట్ బేస్బాల్ బ్యాట్. ఓకే 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 మా ఓకే ఓకే అప్పుడే మనీ వచ్చేస్తాయి. ఎవరైనా వీళ్ళు మనీ ఇచ్చేస్తారు. ఏయ్ మీ ఇద్దరు మనీ ఇవ్వకపోతే మీ ఇద్దరికి ఏం చేద్దాం? వీళ్ళిద్దరిని డైరీ మిల్క్ లేదయ్యా, అమ్మ నా దగ్గర డైరీ మిల్క్ లేదు. ఒక చెఫ్ని పెట్టి ఇక్కడ రోజు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. ఓకే మీ ఇద్దరికి కొంచెం ఒక 7,000 వేసి పోండి. సారీ 10,000 వేసి పోండి. 10,000 వేసి ఇస్తాం మీకు. 10,000 వేసిన ఒక 20,000 వేసినా పర్వాలేదు. 10,000 మాత్రం మినిమం ఉండాలి. అయ్యి మనీ 2 సెటప్స్ ఉన్నాయి.
ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది మనీ ఇచ్చారో లేదా అని. ఇక్కడ మనకి కార్డ్బోర్డ్ మీద వుడ్ మీద కనిపిస్తుంది మనకు. అట్లా మనీ ఇయ్యి 10,000 300 ఇచ్చినా పర్వాలేదు. మనీ ఇవి ఈ మనీ ఇవ్వకపోతే ఇదే చెప్పాను కదా ఫెసిలిటీ. కట్ సెట్ షాట్ 300 ఇచ్చేదానికి 500 ఇచ్చు. అవసరమా నీకు? ఓకే 2000 వచ్చినాయి మనకి. కంప్యూటర్ తీసుకుందాం. కంప్యూటర్ కొంచెం ఎక్కువగా వస్తుంది. దానికి కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు కానీ కంప్యూటర్కి అయితే మనీ ఎక్కువ వస్తుంది. టేబుల్ ఫస్ట్ ఏముంది? టేబుల్ కీబోర్డ్ మన దగ్గర అంత మనీ లేవు కాబట్టి 199. అప్పుడే 1800 అయిపోయింది. మై గాడ్, ఇక్కడ 1290కి అమ్ముతున్నారు. ఇదే ఇప్పటిదాకా మనం బయట కొన్నాం కదా. మనం బయట కొన్నప్పుడు అది 650కో ఎంతనో వచ్చింది. మీరు రివైండ్ చేసి చూడండి. 650కో ఎంతనో వచ్చింది. ఇక్కడ 1290 రూపీస్. 1490 తీసుకుంటున్నాను. ఏమి చేద్దాము గాయస్. మనం ఈ గేమ్లో కొంచెం ప్రో అవుతున్నాము. ఓకే కంప్యూటర్ తీసుకున్నాము, కీబోర్డ్ తీసుకున్నాము, మౌస్ చైర్ టేబుల్. మౌస్ 199, చైర్ 99 రూపీస్. 99 రూపీస్ కొనాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు. ఓ మై గాడ్, ఇదైతే ఎక్కువగా ఉంది. ఇది చాలా ఎక్కువగా ఉంది గాయస్. ల్యాప్టాప్ తీసుకుని అయిపోదు కదా. ఫ్యాన్ అంతా 80 రూపీస్లు ఉంటే ఇచ్చేసేయండి ఒక ఫ్యాన్. 170 మన దగ్గర లేదు. మనం పోతున్నాం. లోన్ తీసుకోవచ్చు మనం ఇందులో. బిల్లు వాట్ ఇంత బిల్లు వస్తుందా మనకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంత బిల్లు వస్తుంది. అదే డే 1కి, డే 2, డే 3, డే 4. దీన్ని జల్దీ 5 సెకండ్స్ 6. ఇక్కడ ఏంటి 7? ఇక్కడ ఏదో సెకండ్స్ వస్తున్నాయి. నాకెందుకు భయం అనిపిస్తుంది గైస్. బిల్స్ అన్నీ వచ్చేసాయి మనదైతే. ఏంటిది? కీబోర్డా? కంప్యూటర్ టేబుల్ కావాలి మనకి. టేబుల్ అవును, మనం టేబుల్ కూడా లేదా? మెయిన్ దగ్గర లేకపోతే ఎట్లా మ్యాన్? మీరైనా చెప్పొచ్చుగా నాకు. కీబోర్డ్ అన్నీ సస్తా चीज़ ले रहा हूँ मैं. क्या करूँ मैं मर जाऊँ. मेरे को फीलिंग प्लास्टिक चेयर ఇవన్నీ తీసేస్తాను నేనైతే. సెల్ అయితే చేయనికి వస్తే నేను సెల్ చేసేస్తాను. అక్కడ బయట ఒక ఆయన షాప్ పెట్టాడు, అలాగే నేను కూడా సెల్ చేసేస్తాను. మన హంగర్ పెరుగుతూనే ఉంది, తగ్గుతూనే ఉంది, పెరుగుతలేదు. తక్కువలు ఉంటే 10 రూపీస్. యు ఆర్ ద గాడ్. ఒకటే కొన్ని కూర్చున్నా. ఓకే 37 రూపీస్. ఇది నుంచో నువ్వు కూడా నా లెక్క. నేను హోమ్లెస్. నాకు హోమ్ ఉంది కానీ నీ దగ్గర మనీ లేవు, నా దగ్గర కూడా మనీ లేవు. మన ఇద్దరం సేమ్. ఓకే
మాట్లాడలేదంటే మాట్లాడకపోతే గట్లా పర్వాలేదండి. మన క్యాఫే లేకపోయినా కానీ మనీ లేకపోయినా ఆయనతో మాత్రం. ఓకే గైస్, ఇంకా కస్టమర్స్ అయితే వచ్చేటట్టు లేరు. నేనైతే ఇక్కడికే వీడియోస్ అయితే ఏం చేసేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో అయితే మనం మొత్తం చేంజ్ చేస్తాం. మనమైతే ఈ ఫ్లోర్ తీసుకుంటాము, ఆ స్టెప్స్ ఫ్లోర్ తీసుకుందాము, ఇంకా బాడీ గార్డ్ని తీసుకుంటాము, ఇంకా ఈ చెఫ్ని కూడా తీసుకుందాం. కిచెన్ని కూడా కొనాల్సి వస్తుంది. మీకైతే నెక్స్ట్ పార్ట్లోనే ఇవన్నీ చేస్తాను, పక్కా చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్లోనే ఇవన్నీ చేసేస్తాను నేనైతే. మీరైతే నాకైతే 20 వద్దు, ఎన్ని లైక్స్ టార్గెట్ పెట్టాలి? 20 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. ప్లీజ్ మీరైతే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే ఈ స్టిక్కర్ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసేటప్పుడు 20,000, ఇప్పుడు 37 రూపీస్తో ఉన్నాం మనమైతే. 37 రూపీస్తో ఉన్నాం మనమైతే. $20తో స్టార్ట్ చేసిన గేమ్ని 37 రూపీస్తో ఎండ్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇది ఇవన్నీ కొనిస్తాం గైస్. నెక్స్ట్ ఫ్లోర్ పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది, దాన్ని కూడా ఓపెన్ చేసేస్తాను నేనైతే. కిచెన్ ఓపెన్ చేస్తాను, ఒక బాడీ గార్డ్ని పెట్టుకుంటాను, మొత్తం నింపేస్తాను. అంటే కొంటాను, నింపేస్తాను అని కాదు. దీన్ని అయితే నెక్స్ట్ పార్ట్లో మొత్తం నింపేస్తాను. ఈడొకటి నడవడానికి అయితే వస్తుంది కదా, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నడవడానికి అయితే వస్తుంది. ఓకే, దీని కంపారిజేషన్లో నాకు ఇది నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. దీంట్లో స్క్రీన్ కొంచెం తక్కువ ఉంది, దీంట్లో స్క్రీన్ పెద్ద ఉంది, ప్లస్ దీని హైట్ కంటే ఇది కంపారిజేషన్లో చాలా పెద్ద ఉంది. అందుకనే దీంట్లో మనీ ఉంటాయి ఉండదు. ఓకే గైస్, ఈ ఎండ్ అయితే చేసేస్తున్నాను నేనైతే. బాయ్ బాయ్ గైస్, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్, సయోనారా.